Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. పెట్టడానికి నావికుని దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారు అంటారు, హే నావికుడా, నన్ను నదిని దాటిస్తావా అంటాడు. అప్పుడు ఆ నావికుడు, ఆ వచ్చినది దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుల వారు, అహో భాగ్యం, ఈ అవకాశాన్ని వదులుకుంటే మరలా నాకు దొరుకుతుందో దొరకదో అని చెప్పి ఆయన సేవా భాగ్యాన్ని ఎట్లన్నా నేను పొందాలా అని లోపల ఆలోచిస్తూ బయట రాముల వారు, హే నావికుడా, నన్ను నదిని దాటిస్తావా అని అడుగుతూ ఉంటే ఆయన సమాధానం చెప్పట్లేదండి. అప్పుడు రాముల వారు అంటున్నారు, ఏం వినిపించట్లేదా నీకు? నన్ను నదిని దాటిస్తావా అని మరలా అడిగారు. ఈ లోపల ఈయన కొంచెం తేరుకొని ఏమంటున్నారంటే, స్వామి మీరెవరో నాకు తెలుసు, మీరు తెలియనటువంటి ఆ బలి చక్రవర్తి అమాయకంగా మోసపోయాడు, కానీ మీ గురించి నాకు తెలియదంటయ్యా. ఆ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు మీరు దానాన్ని అడిగారు. ఆయన అమాయకంగా అన్నాడు, ముల్లోకాలు పరిపాలించే నన్ను 3 అడుగులంటయ్యా మీరు అడిగేది అన్నారు. మీ సంగతి ఆయనకి తెలియదు. 2 అడుగులలో ముల్లోకాలను ఆవహించారు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే నా నెత్తిన మెత్తమన్నారు ఆయన. ఆత్మ నివేదనం. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించిన మీకు ఈ నదిని దాటడానికి నా అవసరం కావాలంట స్వామి, మీరు దాటయ్యచ్చు. సామాన్యుల కోసం నేను ఇక్కడ ఉన్నాను కానీ మీకోసం కాదయ్యా అన్నాడంట. రాముల వారు అన్నారు, అధిక ప్రసంగం ఆపి నన్ను నువ్వు దాటిస్తావా లేదా చెప్పమన్నారు. ఈ లోపల స్వామి ఏదో ఒక అవకాశం ఆలోచన కల్పించవయ్యా అని భగవంతుడే వేడుకుంటున్నాడంట. అప్పుడు టక్కన ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, స్వామి ఇక్కడికి వచ్చేదానికి ముందు మీరు ఏం చేసి వచ్చారో తెలుసు, మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. అటువంటి మీ దివ్య పాదాలను నా నావలో పెడితే ఈ నావ కూడా ఒక స్త్రీగా మారిపోతే ఒక్క స్త్రీతో ఏగలేక చస్తూ ఉన్నాను, ఇంకో స్త్రీతో నేను ఎట్టయ్యా ఏగేదన్నాడంట. మరి ఉపాయం ఏంటయ్యా అన్నాడు. ఉపాయం ఏంటయ్యా అంటే, నాకు మీరు అవకాశం ఇస్తే మీ పాదానికి ఒక్క ఇసుక రేణువు కూడా రేయకుండా ప్రక్షాళన చేసి అప్పుడు నా నావలో ఎక్కించుకుంటానన్నాడంట. సో రాముల వారు ప్రసన్నమైపోయి ఆ పాద ప్రక్షాళనకు అవకాశం ఇస్తే ఆ నావికుడు తనివి తీరా శ్రీరామచంద్రుల వారి పాదాలను ప్రక్షాళన చేసి నావలో ఎక్కించుకున్నాడు. ఆయనకేం డిగ్రీలు లేవండి నావికుడికి, సింపుల్ పర్సన్. మనకి ఈరోజు డబల్ డిగ్రీ 3 డిగ్రీ ఉంటాయి, కానీ స్వామి సేవ అంటే తప్పించుకొని వెళ్ళిపోతాం అన్నమాట. సో భగవత్ సేవ ఆ రకంగా మనం చేయాలి.